హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలు. ఈ గుంట పొంగనాలని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. చూడండి, గుంట పొంగనాలని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదా. మరి ఈ గుంట పొంగనాలని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ వరకు మినప్పప్పు, అలాగే 2 కప్పుల వరకు రైస్ని తీసుకొని 4 అవర్స్ పాటు నానబెట్టేసుకొని వీటిని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ పిండిని మనం మిక్సీకి వేసుకున్న తర్వాత రాత్రంతా దీనిని బయట ఉంచండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి పొంగనాలు అనేవి పొంగకుండా అంత బాగా రావండి. ఇలా బయట ఉంచేసి తీసుకుంటేనే మనకి పొంగనాలు అనేవి పొంగుకుంటూ చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయండి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్ వరకు బొంబాయి రవ్వని వేసుకొని ఇలా ఒకసారి బాగా కలపండి. మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా, అలాగని మరీ టైట్గా కాకుండా ఈ విధంగా ఉండేట్లుగా తీసుకోండి. ఇలా బొంబాయి రవ్వ వేసుకొని తీసుకోవడం వల్ల మనకి పొంగనాలు అనేవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా కూడా వస్తాయండి. ఇప్పుడు దీనిలోకి 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ని కూడా ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఇలా ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని చేసుకోవడం వల్ల మనకి గుంట పొంగనాలు అనేవి చాలా చాలా టేస్టీగా కూడా వస్తాయండి. ఇప్పుడు దీనిలోకి ఒక క్యారెట్ని ఇలా తురిమేసి వేసుకోండి. దీనిలోకి క్యారెట్ ఫ్లేవర్ అనేది కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలా క్యారెట్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసేలాగా ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్సింగ్ చేయండి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పావుగంట పాటు పక్కన ఉంచేసేయండి. అప్పుడు మనకి రవ్వ అనేది ఈ పిండిలో నానేసి మనకి పొంగనాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని గుంట పొంగనాలు వేసుకుని ప్యాన్ ఏదైతే ఉందో ఆ ప్యాన్ని పెట్టేసుకొని ఒక్కొక్క గుంటల్లో ఇలా ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా అన్ని గుంతల్లో ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా గుంటల్లో వేసుకోండి. ఇలా అన్ని గుంతల్లో కూడా ఇలా పిండిని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఈ పొంగనాలని బాగా ఉడికించండి. మనకి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికిస్తేనే లోపల పచ్చి అనేవి లేకుండా పొంగనాలు అనేవి మనకి చాలా బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా అన్ని గుంతల్లో ఇలా పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఇలా 1 to 2 డ్రాప్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఈ పొంగనాలని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఉడికించండి. మనకి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికిస్తున్నాం కాబట్టి మనకి ఒక 2-3 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇప్పుడు మనకి ఒకవైపు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని పొంగనాలని కూడా ఈ విధంగా ఒకవైపు పూర్తిగా కాలిపోయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకొని తీసుకోండి. చూడండి, మనకి పొంగనాలు అనేవి మనకి మంచి కలర్ బాగా వస్తాయండి ఇలా చేస్తే. ఇలా రెండో వైపుకి కూడా టర్న్ చేసుకున్న తర్వాత కవర్ చేసేసి వీటిని రెండో వైపు కూడా బాగా ఉడికించండి. చూడండి, మనకి రెండో వైపు కూడా పచ్చి అనేది లేకుండా చాలా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ గుంట పొంగనాలు అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మనము దీంట్లో ఆనియన్స్, అలానే క్యారెట్ అవన్నీ వేసుకొని తీసుకున్నాం కాబట్టి వీటిని డైరెక్ట్గా కూడా తీసుకున్నా చాలా బాగుంటుందండి. ఇలా ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పక్కన ఉంచేసేయండి. అలానే మిగతా వాటిని కూడా ఇలా గుంటల్లో ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ ఇలా అన్ని గుంటల్లో కూడా పిండిని వేసుకోండి.
ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఈ పొంగనాల్ని బాగా ఉడికించండి. వీటిని కూడా ఒకవైపు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని పొంగనాలని కూడా ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని తీసుకొని రెండో వైపు కూడా మనకి చక్కగా ఉడికిపోయేటట్లుగా వీటిని బాగా ఉడికించండి. మనకి హై ఫ్లేమ్లో ఉంచుకొని తీసుకుంటే పొంగనాలు అనేవి మాడిపోయి అలాగే లోపల పచ్చి అనేది ఉంటుంది. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని బాగా ఉడికించండి. మనకి రెండో వైపు కూడా ఇలా ఉడికిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో కానివ్వండి అలానే టొమాటో చట్నీతో వీటిని సర్వ్ చేసుకొని తీసుకుంటే వేడివేడిగా గుంట పొంగనాలు అనేవి మనకి రెడీ అయిపోయాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే గుంట పొంగనాలని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుంట పొంగనాలని చూస్తుంటే నోరూరిపోతుంది కదా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.